వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బకాయిలు ఉన్నాయి. మరి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టిన కాళేశ్వరం కింద ఇవాళ మీరు ఇంజనీర్లు మీ ఆఫీసులో జాయిన్ అయిన తర్వాత మీరు ఒకసారి రికార్డులు తిరిగేయండి. 50,000 ఎకరాలు కూడా నీళ్లు ఇవ్వలేకపోయినరు. నికర జలాలతో గాని స్థిరమైన ఆయకట్టు 50,000 ఎకరాలకు కూడా కాళేశ్వరం నుంచి నీళ్లు ఇవ్వలేకపోయినరు. 50,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వని కాళేశ్వరానికి 1,02,000 కోట్ల రూపాయలు ఇప్పటికే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించినాం. కట్టిన 3 ఏళ్ల లోపలనే కుప్పకూలిన ప్రాజెక్టు భూ ప్రపంచం మీదనే సోమాలియా లాంటి వెనుకబడిన దేశాల నుంచి మొదలు పెడితే అభివృద్ధి చెందిన అమెరికా వరకు ఈ భూ ప్రపంచం మీదనే కట్టిన ప్రాజెక్టు 3 ఏళ్ల కుప్పకూలిన ప్రాజెక్టు చూపించాలి ప్రపంచ చిత్రపటం మీద. అంటే అది కేవలం కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రాజెక్టులు అని చెప్పక తప్పదు. అయినా గొప్పలు మాట్లాడుతుంటారు కాళేశ్వరం అని. అందుకే ఈ రోజు ఇంజనీర్లు నేను మీకు సూచన చేస్తున్నా, మీరు ఆదర్శంగా తీసుకోవాల్సిన ప్రాజెక్టులు నాగార్జున సాగర్, శ్రీశైలం, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అయితే ఎలా కట్టకూడదో, ఎలా కడితే ప్రజలకు నష్టం జరుగుతుందో చూడాల్సింది కాళేశ్వరం. తప్పకుండా మీరు ఉద్యోగంలో చేరిన తర్వాత శ్రీశైలం, నాగార్జున సాగర్ సందర్శించాలి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య కట్టిన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ని సందర్శించాలి. అదే విధంగా ఈ రోజు మీరు కాళేశ్వరాన్ని కూడా సందర్శించి ఎందుకు ఇంత లోపు భూయిష్టమైన ప్రాజెక్టులు నిర్మాణం జరిగింది. ఎక్కడైనా చిన్న ఇల్లు పూరు గుడిసె కట్టుకున్నా కూడా పునాది తవ్వి కనీసం ఆ భూమి ఎట్లుంది, చదును ఉందా, లూజ్ ఉందా, లేకపోతే హార్డ్ రాక్ ఉందా, సాఫ్ట్ రాక్ ఉందా, ఎట్లుందో మనం ఒక అంచనాకు వస్తాం. కానీ 1,000 కోట్ల రూపాయలు పెట్టి నిర్మిస్తున్న మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రాజెక్టులు కట్టిన దగ్గర కనీసం సాయిల్ టెస్ట్ కూడా చేయలేదు. పెద్దసారి హెలికాప్టర్లో పోకుంటూ కిందికి చూసి ఇంజనీర్ గారు చూపుతున్నారు, ఇక్కడ ఒక బ్రిడ్జ్ కట్టి, ఇక్కడ ఒకటి కట్టి, ఇక్కడ ఒకటి కట్టాలి. వారి పేపర్ మీద రాసుకున్నారు, కిందికి వచ్చేది కాంట్రాక్టర్ ఇచ్చేది, ఆయన కట్టింది. ఇంత అధ్వానంగా గాల్లో నుంచి ప్రాజెక్టులను చూపించి 80,000 పుస్తకాలు చదివినా నేనే ఇంజనీర్ను, నేనే డాక్టర్ను, నేనే లాయర్ను, నేనే అని ఈ రోజు నేనే దొంగనని ఆయనే చెప్పుకునే పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో దాపురించాయి. అందుకే ఇంజనీర్ల పనే చేయండి. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ గా మేము మీరు ఇచ్చే సాంకేతిక పరమైన సమాచారాన్ని ప్రాతిపదికన ప్రాజెక్టులు కట్టాలా లేదా పాలసీ డెసిషన్ మాత్రమే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ చేయాలి. ఇంజనీర్లు చేయాల్సిన పని ప్రజా ప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రులు చెయ్యకూడదు. అట్లా చేస్తే ఏమైతుందో కాళేశ్వరం ఒక ఉదాహరణ. ఇంజనీర్ల గౌరవం ఇంజనీర్లకు ఉండాలి. మీరు కష్టపడి చదువుకున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా మీ ఉద్యోగ బాధ్యతలు మొదలు పెడితే చీఫ్ ఇంజనీర్ కావాలి, లేకపోతే ఇంజనీరింగ్ చీఫ్ కావాలంటే 30 ఏళ్లు శాఖలో కష్టపడి మెట్టు ఎక్కుకుంటూ వస్తే ఇంజనీరింగ్ చీఫ్ అనే ఉద్యోగం వస్తుంది. కాలం కలిసి ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, 3 ఏళ్లలోనే 2 ఏళ్లలోనే. ఇంజనీరింగ్ చీఫ్ 30 ఏళ్ళు అయితే కానీ కాలేదు. 30 ఏళ్ళ అనుభవం, గాలి కొట్టుకొచ్చిన అవకాశంతో గాలి కొట్టర్లు తిరుక్కుంటూ ఇక్కడ బ్రిడ్జులు కట్టండి, ఇక్కడ బారేజీలు కట్టండి, ఇక్కడ రిజర్వాయర్లు కట్టండి అని చెప్తే ఎట్లా జరుగుతుందో, ఏం జరుగుతుందో కళ్ళ ముందల కాళేశ్వరం ఉంది. అందుకే ఎవరైనా అధికారులు, నేను స్పష్టంగా చెప్తున్నా, రాజకీయ నాయకులకు ఉన్న పరిమితమైన జ్ఞానంతో మీకు ఏదైనా చెబితే చేస్తే తర్వాత ఊచలు లెక్క పెట్టాల్సింది మీరే. ఎందుకంటే ఈ రోజు వచ్చిన విచారణలు నిన్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కానీ, నేషనల్ డ్రైవ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికలు కానీ ఇవన్నీ చూస్తే మొత్తం అధికారుల పేర్ల మీద రాసి పెట్టింది. ఇచ్చిన ఆదేశాలు ప్రజాప్రతినిధులకు సంబంధించినవి అమలు చేసింది అధికారులు. ఇవాళ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కానీ ఎన్డీఎస్ఏ నివేదికల మొత్తం అధికారులను ఉరిదీయమని ఈరోజు వాళ్ళు నివేదికలు ఇచ్చారు. అంటే ఈరోజు ఏది పడితే కళ్ళు మూసుకొని చేస్తే ఏం జరుగుతుందో కాళేశ్వరం ఒక ఉదాహరణ. అందుకే శాఖలో మొదటి రోజు చేరబోతున్న మీకు రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రానికే బాధ్యత వహించే చీఫ్ ఇంజనీర్లుగా మీరు ఎదిగే అవకాశం ఉంది. మీరు కట్టే ప్రాజెక్టులు భవిష్యత్ తరాలకు మీరు అందించవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. అందుకే మీరు కూడా సరైన విధంగా అంచనాలు వేసుకొని స్ట్రక్చరల్ ఇంజనీర్ ఏం పని చేయాలి, సిడిఓ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ నుండి ఇంజనీర్లు ఏం పని చేయాలి, ప్రాజెక్టులు సూపర్వైజ్ చేసే వాళ్ళు ఏం చేయాలా, ఎవరు ఏం పని చేయాలో వాళ్ళు అదే పని చేయాలి.
వెనకటికి సామెత ఉంది కదా, గాడిద చేయాల్సిన పని గాడిద చేయాలా, గుర్రం చేయాల్సిన పని గుర్రం చేయాలా అని. సో అందుకే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలనేది నా సూచన. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయం గత పాలకుల నిర్ణయాల వల్ల, లోపభూయిష్టమైన ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ఈ రోజు ఏ ప్రాజెక్టు ఉంటుందో ఎప్పుడు కూర్చో వెళ్ళదు. ఈ మధ్యలో సీతారామసాగర్ కూడా కట్టిన పిల్లర్స్ కానీ అన్ని కూలిపోయినట్టు అనిపిస్తుంది. అసలు ఏ ప్రాజెక్టు ముట్టుకోవాలో, ఎవరితో మాట్లాడాలో గాల్లో వేగ మీద కూలినట్టు కూలిపోతున్నాయి అని అంటే దీనికి కారణం వేదిక మీద ఉన్న అధికారులు కానీ ఇక్కడ కొత్తగా చేరబోతున్న మీరు కానీ ఆలోచన చేయండి. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి ఒక్క ప్రాజెక్టును ప్రత్యక్షంగా